ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వములోని 2వ భాగానికి స్వాగతం. ఆ యుద్ధభూమిలో కురుక్షేత్రము లోపల కురు పాండవులెల్లను మరి నిల్చిరపుడు మహారౌద్రమున దరకంపమునందు భూవర అటునిటు బలులెల్ల నిల్చిరి బాగుగా నచన. ఆ వైశంపాయన మహర్షి జనమేంజయ భూపాలతో చెప్తున్నాడు, ఓ జనమేంజయ భూపాల, కౌరవులు పాండవులు ఆ కురుక్షేత్రము లోపల యుద్ధం చేయడానికి అటు ఇటు నిలబడ్డారు. ఆ బేరీరవములకు అక్కడ చాలా ధ్వని ఏర్పడుతున్నది. ఆ సప్పుడుకు భూమి ఆకాశాలన్నీ కూడా గడగడ వణుకుతున్నాయని ఇట్లాంటిగా ఈ మాదిరిగా ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలని తెలియజేస్తున్నాడు. గంగాత్ముడు ఇలా ద్రోణుడు, గంగాత్ముడు ఇలా ద్రోణుడు, కర్ణుడు శైలుండు విను కపటులు చాలా, అతి మూర్ఖులు బహుభంగుల కురుపతి పోరియు పడుదురు దురమున భూపా. భీష్ముడు, ద్రోణాచార్యుల వారు, కర్ణుడు, శైల్యుడు, ఈ మూర్ఖులందరూ కూడా ఆ యుద్ధ రంగం లోపల ఆఖరకు దుర్యోధనుడు కూడా పాండవులతోటి యుద్ధం చేసి ఆ యుద్ధ భూమి లోపల మరణిస్తారని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలునికి తెలియజేసిండు. కౌరవ పాండవ వీరులు, కౌరవ పాండవ వీరులు కరమున శరములు బట్టి కాలుని భంగి దురముకు నిలిచితే కురుపతి అరదుగా భీష్మునితో నిలిచి అనే వేడుకతో. యుద్ధం ప్రారంభమయ్యే సమయం లోపల అటు కౌరవులు ఇటు పాండవులు ఇక ప్రారంభించేది ఉన్నది. ఆ సమయం లోపల దుర్యోధనుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అప్పుడు అంటున్నాడు భీష్మాచార్యుల వారిని, దేశాధీశులు సర్వము, దేశాధీశులు సర్వము వాసిగా నిల్చినారు పోరా వారలకెల్లా. ఈ సమయము ఆజ్ఞుడి బాసురముగా పోరు మనసు బాగుగా మీరు. మహాత్మా, దేశాధీశులందరూ, రాజులందరూ, సైన్యమంతా సిద్ధమై ఉన్నారు బాణాలను వేయటానికి. మీరు ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడు బాణాలను వేస్తారు. సిద్ధంగా ఉన్నారు మహాత్మా, నువ్వు ఈ రాజులందరికీ, సైన్యం అందరికీ, వీరందరికి కూడా నువ్వు ఆజ్ఞ చేయి, యుద్ధం చేయమని ఇట్లాంటిగా వాళ్ళతో చెప్పని ఆ భీష్మాచార్యుల వారితోటి దుర్యోధనుడు అన్నాడు. కుటిల మిడిచియు పోరుడి కృపతో, కుటిల మిడిచియు పోరుడి కృపతో నాకు జయము ప్రాప్తించే యోగంబు పరగజెయ్యు. అప్పుడు కురువరునితో భీష్ముడనెను భూప, కలహమున మీకు జయ ప్రాప్తి కన్లబడదు. మహాత్మా, నీ మనసు లోపల కుటిల భావం ఇవి విడిసబెట్టు. ఇవి విడిసబెట్టి నువ్వు యుద్ధం చేసి కపటము, కుటిలం ఇవన్నీ నువ్వు తీసేసి నువ్వు యుద్ధం చేసి నాకు జయమును కలగయ్యాయి మహాత్మా అని ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుల వారితో అంటే అప్పుడు భీష్ముడేమంటాడు కదా, దుర్యోధన, నీకు మాత్రం జయము కలగది, ఈ యుద్ధం లోపల గెలిచేది వాళ్ళే, నువ్వు కావు అని ఆ భీష్ముడు దుర్యోధనుడు అంటున్నాడు. ఎంత మహాత్ములకైన ఇందు, ఎంత మహాత్ములకైన ఇందు
ఒక కార్యముకు మిక్కిలి పంతము జాయరాదు మేదినందు బహుపౌరుషముంచరాదు సూచితే దారునిలో జయముగాదు నే దుర్మార్గము వినుడి. దుర్మార్గుడు నీ దుర్మార్గంతో నీకు జయం అవుతుందని ఇంత అనుకుంటున్నావా? నువ్వు గెలుస్తానని ఇంత అనుకుంటున్నావా? ఈ యుద్ధం లోపల ఎప్పటికీ కూడా గెలవు. ఏదన్నా ఒక పని మీద ఇంత పట్టుదలనా, ఇంత ద్వేషభావమా నీకు? ఈ ద్వేషభావం ఉన్న వాళ్ళు ఎప్పటికీ జయమును పొందరని ఆ భీష్ముడు దుర్యోధనతోటి అంటున్నాడు. శ్రీమంతులు పాండుసుతులు మాధవుడటు సాయమున్నాడు మైల కనగా అముక వారికి జయము ఈ మైలు నువ్వు నిజమిక కురునాథ. దుర్యోధన, ఆ పాండవులకాయ ఆ పరమాత్ముడు ఉన్నాడు. జయం అన్నది వాళ్ళకే అవుతుంది కానీ నీకు మాత్రం కాదు. నా మాట నమ్ము. జయం అన్నది వాళ్ళకే కలుగుతుంది. నువ్వు భ్రమపడుతున్నావు జయం నాకు అవుతుందని. అది అసాధ్యం. పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. ఆ పరమాత్ముడు అక్కడ ఉన్నప్పుడు జయం అన్నది వాళ్ళకే కలుగుతుందని ఆ భీష్మాచార్యుల వారు దుర్యోధనునితోటి అంటున్నాడు. పరమాత్ముని కృపలేకను ధరణీశుల బలములెన్నున్నా బాగుగైచట మరి వ్యర్థము వివరింపగా తరువాత ఈ వాక్యములను తలిచేవు భూపా. ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం లేనంత వరకు జయము కానే కాదు. పరమాత్ముని అనుగ్రహం ఎవరిపైన ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. ఏ విషయం లోపలైనా వాళ్ళకు జయమే కలుగుతుంది. దుర్యోధన, నా పక్కన నాకు రాజులున్నారు, సైన్యం ఉన్నది, వీరాది వీరులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. ఎంత బలమున్నప్పటికీ, ఎంత బలులున్నప్పటికీ కూడా ఆ పరమాత్మని కృప లేకపోతే జయమన్నది కలగనే కలగదు. మేము చెప్పిన మాటలను యుద్ధ రంగం లోపల పడ్డప్పుడు తెలుస్తుంది నీకు. ఈ రాజులందరూ సైన్యమంతా కూడా సమసిపోయినప్పుడు అప్పుడు మేము అన్న మాటలు నీకు జ్ఞాపకానికి వస్తాయని ఆ దుర్యోధనుణ్ణి భీష్మాచార్యుల వారు అంటున్నాడు. గంగాత్మునితో కురుపతి సంగరమున బలికెనప్పుడు సర్వము వినగా అంగుగా మీరనే మాటలు మంగళప్రదమేమిగా మానుడి అనగా. ఆ భీష్మాచార్యుల వారితో దుర్యోధనుడు మహాత్మ మీరు మాట్లాడే మాటలు ఒక్కటి కూడా మంచివి కావు. శుభమును కలుగజేసేటి మంచిని కలుగజేసే మాటలు నువ్వు మాట్లాడుతూనే లేవు. నువ్వు ఎప్పుడు చూసినా వాళ్ళ జయకాంక్షనే కోరుతావు, వాళ్ళే గెలాలని మాట మాట్లాడతావు. నువ్వు ఓడిపోతావు అని ఇట్లా అడగా నువ్వు మాటికి ఇదే మాట మాట్లాడతావు అని ఒక్కనాడన్నా దుర్యోధన నేను నీతిగా నిజాయితీగా యుద్ధం చేసి నీకు విజయమును ప్రసాదిస్తానని ఒక్కనాడు కూడా మాట్లాడలేదు. నాటి నుంచి నేటి వరకు ఇప్పటిదాకా కూడా నాకు అపజయమునే కోరుతున్నావు నువ్వు. సేనాపతివైన భవ్వమి మీ మనమున అనుమానము మా కగుపడును నేనేమి విన మీ వాక్యము కాని జయమెవరికైనా కథనమునందు. నువ్వు సేనాపతివైనవు కదా, నువ్వు నిజాయితీగా యుద్ధం చెయ్యాలి కదా. మాకైతే నీ మనసు నీ మాట వింటే మాకైతే అనుమానం అనిపిస్తున్నావు. నువ్వు వాళ్ళకు జయము కలిగేటట్టే యుద్ధం చేస్తావో ఏమో.
ఈ దుర్యోధనుడు అపజయం పొందాలన్న భావన నీ మనసు లోపల తప్పకుండా ఉన్నది. మాకు తప్పకుండా అపజయమనే కోరుతున్నావు నువ్వు. ఆ అనుమానం మస్తున్న నీ మీద మాకని ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని అంటున్నాడు. చేసిన ప్రణమి సమయము బాసురముగ విడువ మీరు భయపడి తుదకు వాసిగ శత్రుల గూడిన సాహసమున పాండవుల సంవరింతు. నువ్వు చెప్పిన మాటలకు నేనేమైనా వింటానని అనుకుంటున్నావా? నేను ఎప్పటికీ నీ మాటలు వినా. నేను ప్రమాణం యుద్ధం చేస్తానే అన్నా, యుద్ధమే చేస్తా. నేను యుద్ధం విడిసబెట్టా. మరి నువ్వు ఆ శత్రువులకు, ఆ పాండవులకు భయపడి నువ్వు అక్కడికి వెళ్తే వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళినా కానీ నేను ధైర్యం చేసి పాండవులతో యుద్ధం చేసి, ధైర్యంతో యుద్ధం చేసి నేను పాండవులను సంవరిస్తా. నీకు శాత కాకపోతే నువ్వు భయపడితే ఈ యుద్ధానికి నువ్వు పాండవ పక్షం పో అని భీష్మాచార్యుల వారిని దుర్యోధనుడు అంటున్నాడు. తుని మీద పాండు కొమరుల అనబుగ నా బాల్యమిత్రుడు అతిశీ సూర్యుడిలా చేకొని శరము నిల్చినప్పుడు కనబడుదురా కుంతి సుతులు కథనమందు. ధైర్యం చేసి నేను పాండవులను సంవరిస్తా. నా ప్రాణమిత్రుడు, బాల్యమిత్రుడు కర్ణుడు ఉన్నాడు. ఆ కర్ణుడు చాప బాణాలు తీసుకొని యుద్ధం లోపల నిలబడితే, యుద్ధం చేస్తే ఆ కుంతి కుమారులు, ఆ పాండవులు ఉంటారు అనుకుంటున్నా. ఒక్క దెబ్బతోటి 5 కూడా సంవరింపబడతారు అక్కడ. నువ్వేం మాట్లాడుతున్నావు? మాటికి మాకు అపజయమనే కోరుతున్నావు నువ్వు. మితి చాతను పాండవస్తుతి అతులితముగా చేసెదవు అల్పుని విధము ధృతిహీనులు మీ వాక్యము కృత నిశ్చయమనేరు కోరినే వినా. మాటికి పాండవులే గొప్పవాళ్ళు అంటావు, పుణ్యాత్ములు అంటావు, వీరాది వీరులు అంటావు. అలా ముందర మీరేం గెలుస్తారా అని ఇట్లాంటిగా మాట్లాడతావు నువ్వు. అల్పుని విధం, నీచుని విధం, తెలివి తక్కువని విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీ మాటలు ఎవరన్నా వింటే ధైర్యం లేనోడు ఈ మాటలు భీష్మాచార్యుల వారి మాటలు నిజమని ఇట్లాంటిగా అనుకుంటారు. నువ్వెందుకు ఇట్లాంటిగా మాట్లాడుతున్నావు? మాటికి నన్ను నిందిస్తున్నావు, పాండవులను పొగుడుతున్నావని ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని అంటున్నాడు. ఎందాకాను భాస్కరి శాపము, ఎందాకాను భాస్కరి శాపము కరమందు గునాడో దురామందు. అందాకానే పాండవుల పరాక్రము అని తెలియుడే మన సందు. త్యాపకు అనుటేమికా ఫలము, త్యాపకు అనుటేమికా ఫలము కృపాజేయుండికా నిజాము. ఎందాకాను భాస్కరి శాపము. ఎదువారదానికా కర్ణుడు శాపబాణాలను పట్టుకొని యుద్ధం చేయడు. అదువారదానికని ఆ పాండవుల యొక్క పరాక్రమం సాగుతుంది. ఈ మాటను నీ మనసు లోపల నీ జ్ఞాపకం ఉంచుకొని నేను అనే మాటలు అందాకని ఉంటుంది వాళ్ళ యొక్క పరాక్రమము. అప్పుడు శాపబాణాలను తీసుకొని యుద్ధం చేసిన పాండవులు ఉంటారని అనుకుంటున్నావా అని ఆ భీష్మాచార్యుల వారిని అంటున్నాడు దుర్యోధనుడు. త్యాపకు అనుటేమికా ఫలము కృపాజేయుండికా నిజాము. ఎందాకాను భాస్కరి శాపము. మాటికి పాండవులు గొప్పవాళ్ళు, పాండవులు వీరాది వీరులు, పుణ్యాత్ములు. ఈ యుద్ధ రంగం లోపల నీకు జయము కలగదని అని అన్నంటావు. మాటికి ఇదే మాట మాట్లాడతావు. మహాత్మ యుద్ధం చెయ్యి, నువ్వు అవన్నీ మాటలు మాట్లాడకు నాతో. ధరలో పాల కర్ణుని సరి
ధరలోపాల కర్ణుని సరి వీరుడు గలడా నీరంతా ఇరవుగా ఓర్వకాయిన వాక్యములు ఇక నా కుడి నా చెంత పాండవ జయాకాంక్షనే మీరు పాండవ జయాకాంక్షనే మీరు పరి విధముల గోరేరు ధరలోపాల కర్ణుని సరివీరుడు. ఈ ప్రపంచం లోపల కర్ణునంతటి వీరుడు ఉన్నాడని నువ్వు ఇంత అనుకుంటున్నావా? నువ్వు మా మాటలను ఓరవో మమ్ముని కూడా నువ్వు ఓర్చుకోవనే లేదు. అంతటి వీరుడు ఎక్కడ కూడా లేడు. ఆ కర్ణుడు చాప బాణాలను తీసుకొని ఇట్లాంటిగా యుద్ధం చేసి ఎవరైనా ఉంటారా అనుకుంటున్నా? ఎప్పుడు చూసినా పాండవులకే జయం కలగాలి, పాండవులకే జయం కలగాలి, పాండవులే గెలుస్తారని ఇట్లాంటిగా మాట్లాడతావు. ఈనాతీయనంగా మమ్మల్ని చూస్తున్నావు నువ్వు అని దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని అంటున్నాడు. కలహంబు నావు బయులకును కలహంబు నావు బయులకును జయము కాదు ఒక్కరికే గాని తెలియుడి ఒకరికే తేజోభంగము శాపాకు చేసవు పూని అది కులాకిక ధర్మము కాదు అది కులాకిక ధర్మము కాదు అపాజయమిలాగోరాదు కలహంబునా ఉభయులకును. యుద్ధరంగం లోపల యుద్ధం చేసినప్పుడు ఎవరికో ఒకరికి విజయం కలుగుతుంది, ఒకరు ఓడిపోతారు. నువ్వు ఇంతదానికే నువ్వు ఇట్లాంటిగా మాట్లాడుతున్నావు. మాటికి మా తేజోభంగమును మా వీరత్వమును ఇట్లాంటిగా నువ్వు నిందిస్తూ మా మనసులను ఇరిచిపారేస్తున్నావు. నువ్వు తేపకు మమ్మల్ని ఇట్లాంటిగానే మాట్లాడుతావు. మీ అటువంటి పెద్దలు ఇటువంటి మాటలు మాట్లాడకు అని ఆ దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని అన్నాడు. కురునాయక విను భాస్కరి కురునాయక విను భాస్కరి దురమున పాండవుల నెల్ల దునిమేటి విధము గుర్తున్నది మాకు సర్వము మర్చినారిక మీరు హర్షమదమున భూపా. మహాత్మను తేపకు అపజయం మాకు కట్టబెట్టకు, ఆలే పొందుతారని ఇట్లాంటిగా అనకు అని ఆ భీష్మాచార్యుల వారితోటి దుర్యోధనుడు అంటే ఆ భీష్ముడు అంటున్నాడు, దుర్యోధన ఆ కర్ణుని యొక్క బలాలు మాకేం తెలియనియ్యా, మాకు గుర్తేం లేదా? జరిగిన విషయాలను నువ్వు మర్చిపోయి ఈ యుద్ధం లోపల గెలుస్తాన్న భావనతోటి నువ్వు ఇట్లాంటిగా కర్ణుని పేరు మాటికి తీస్తున్నావు. ఆడెంతటి వీరుడు మాకు తెలియదే కర్ణుడు. ఉత్తర గోగ్రానంబున ఎత్తెరుగై వచ్చినారు ఏర్పడమదిలో ప్రత్యక్షనుభవం విధి మత్తులు నీవనేటి వెర్రి మాటలు కానీ. నువ్వు నాతో పిసోడు మాట్లాడినట్టు మాట్లాడుతూనే ఉంటావు. తేపకు మమ్మల్ని నిందించకుండానే ఏరుతావు నువ్వు. దుర్యోధన ఆ కర్ణుని యొక్క బలబలం మాకు తెలుస్తుంది, తెలియదని అనుకో. ఆ ఉత్తర గోగ్రానము లోపల ఏ మాదిరిగా వచ్చింది మీరు? మీ అందరినీ అర్జునుడు ఒక్కడే జేరి చేసి పంపిండా లేదా? తలలు గొరిగించి మీసాలు గొరిగించి బట్టలు ఊడదీయించి వికారంగా మీ అందరినీ వేసి ఊరేగించుకుంటా ఉండమని అని ఇట్లాంటిగా అర్జునుడు అన్నాడు. ఆనాడేటిపోయింది అయ్యా ఆ కర్ణుని యొక్క బలము? అప్పుడు చూపియే రాలేదా? అర్జునుడిని ఎదుర్కో రాలేదా? లావు మాట్లాడుతున్నావు నువ్వు, మాటికి మమ్మల్ని నింద చేస్తున్నావు. మేము ఎంత నిజమైన మాటలు చెప్పినా నీకు చెవికి ఎక్కడం లేదా అని ఆ భీష్మాచార్యుల వారు చాలా కోపంతో దుర్యోధనుడిని అంటున్నాడు. మునువనమున గంధర్వుడు కానీ మేము పూజించి లెస్సా కట్టుకుపోగా దినకర తని బలమును
అనవుగా ఎటు బాయనయ్య ఆ కాలమున. పాండవులు వనము లోపల ఉన్నప్పుడు, ఆ పాండవుని సంహరిస్తామని మీరు పోయినప్పుడు, అది చూసినటువంటి గంధర్వుడు మీ అందరిని ఎదుర్కొని మీకు మంచిగా పూజించి మీ అందరిని కట్టుకొని పోయినాడు. ఆ కర్ణుని బలం ఎటుపోయింది? అప్పుడు అదే ఇడిపియలే మరి మిమ్మల్ని అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుని భీష్మాచార్యుల వారు అంటున్నాడు. అక్కరకు రాని మాటలు, అక్కరకు రాని మాటలు అనుట చాలా, ఫలము లేదింక కర్ణుడి పౌరుషంబు, ఎంచబోకిందు పార్తుని ఎదుట, నిలిచిపోరే సమయము తెలుసు పొందుగను. పనికొచ్చే మాటలు మాట్లాడాలి, పనికి రాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావురా దుర్యోధన? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆ కర్ణుని యొక్క పౌరుషము, వీరత్వము, బాణలాగము ఇవన్నీ మాకు తెలుసు. అర్జునుని ముందర నిలబడి కర్ణుడు యుద్ధం చేసినాడు తెలుస్తుంది నీకు. ఇదంతా కూడా మేము అనే మాటలన్నీ కూడా నీకు అప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు ఎన్ని విధాలుగా చెప్పినా, అలా పౌరుషం గురించి ఎన్ని విధాలుగా చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదు. ఇక ముందర రణరంగమవు మేమనే వాక్యములు తగనెరుగుడి, మీకప్పుడు జగదీశుని కృపతో జయమునుందేదెవరో. దుర్యోధన, యుద్ధం ప్రారంభమయ్యేదే ఉన్నది, యుద్ధం జరుగుతుంది కూడా. ఆ పరమాత్ముని కృపతోటి ఈ యుద్ధ రంగం లోపల ఎవరు గెలుస్తారో నీకు తెలిసిపోతుంది. విహితవాక్యములాడినా మేము, విహితవాక్యములాడినా మేము, చేతుముని ఆజ్ఞాచేరనాము, విహితవాక్యములాడినా మేము. కాగల కార్యము ముందు దాగాము, కాగల కార్యము ముందు దాగాము, జయాపజయము ఈశ్వరాయోగామనలేము, విహితవాక్యములాడినా మేము. మేము ఎన్నో విధాలుగా నీతోటి మంచి మాటలు, నీకు మంచి మాటలనే తెలియజేసినాం. ఎన్ని మాటలు మంచి మాటలు తెలియజేసినప్పటికి కూడా నీ మూర్ఖపు పట్టుదలతోటి నువ్వు యుద్ధం మానుకుంటా ఉన్నావు. నువ్వు యుద్ధం చేయమని అన్నావు కదా, మేము చేస్తాం, నీ ఆజ్ఞను మేము పాటిస్తాం. అయ్యే పనులు ఎట్లా అవుతాయి? కాకేం మానవు. జయాపజయం ఆ పరమాత్మ యొక్క కృప. అది ఎవరికి జయం అవుతుందో మేమేం చెప్పలేము ఇప్పుడు నీకు. వత్తుముని సరి సత్యము దురమున, వత్తుము సత్యము దురమున, ఇత్తుము ప్రాణము నేడు, హరిహరులకు వెరువము చూడు, హరిహరులకు వెరువము చూడు, వత్తుముని సరి సత్యము దురమున. మేము నీ సరిగానే వచ్చి యుద్ధం చేస్తాం. ప్రాణం ఉంటుందా పోతుందా? మేము నిజాయితీగా మేము పోరాడుతున్నాం కదా, నువ్వు యుద్ధం చేయమంటున్నావు కదా, మేము చేస్తాం. హరిహర బ్రహ్మాదులు వచ్చి యుద్ధం చేసినా కానీ, పాండవ పక్షం నుంచి వాళ్ళు ఉండి యుద్ధం చేసినా కానీ మేము భయపడేటోళ్ళం కాము. మేము తప్పకుండా ఎదుర్కొంటాం, వాళ్ళతోటి మేము కూడా యుద్ధం చేస్తాం. నువ్వు చూడు ఇదంతా కూడా అని ఆ దుర్యోధనుణ్ణి భీష్మాచార్యుల వారు అంటున్నాడు. రణము నా శిరము బడుటాకు, రణము నా శిరము బడుటాకు ఫలము అని అదుడు జిలాయందు, సిద్ధాంత శాస్త్రామిం పొందు, హరిహరులకు గర్వమూర్తుడు. ఎవరచి యుద్ధం చేసినా మాతోని మేము భయపడేటోళ్ళం కాము. ఒకవేళ ఆ యుద్ధ రంగం లోపల శిరస్సు తెగి పడుతుందా మరి మంచిది. ఆ బ్రహ్మదేవుడు శాస్త్రాలలో రాసిండు మోక్షం కలుగుతుందని. ఇట్లాంటిగా రాసిండు. మేము భయపడేటోళ్ళం కాము దుర్యోధన, మేము తప్పకుండా యుద్ధమే చేస్తామని ఆ దుర్యోధనుతోటి భీష్ముడు అంటున్నాడు.
అనే భాస్కరి గంగాత్మును అనే భాస్కరి గంగాత్ముని కనుగొను పాండవుల సహితము మనుజేసుల సముఖమున చేసెద నీ మనసందున కుటిలత్వము కనిపించును అననాల సంగరమునా కౌంతేయుల పరాక్రమము విను భంగము చేతు చూడు ఆరణమందు. ఆ గంగాత్ముని చూసుకుంటా అంటున్నాడు, భీష్ముని చూసుకుంటా. ఎవరు? కర్ణుడు. ఆ పాండవులందరినీ కూడా, వాళ్ళ పక్షం ఉన్నటువంటి రాజులందరినీ, సైన్యం అందరినీ కూడా నేను జరి చేస్తా. నీ మనసు లోపల మహాత్మా కుటిల భావమే కనిపిస్తున్నది మాకు. ఆ కౌంతేయులే అంటే ఆ కుంతి కుమారులైనటువంటి పాండవుల యొక్క పరాక్రమం ఎంతటిదో ఈ యుద్ధరంగం లోపల నేను చేప బాణాలు పట్టుకున్నాడు, అలాతోడు యుద్ధం చేసినాడు తెలుస్తుంది. హరి పాండవులకు ఆప్తుడంచు బహుగా హరి పాండవులకు ఆప్తుడంచు బహుగా అననాల నీకు తెలియదా మరి నే చాపముగొని దురముననే నిల్చుంటెను మాధవుని సరిగా గడగడలాడింతు గంగాత్మ విను. మాటి మాటికి నువ్వు మహాత్మ, ఆ పరమాత్ముడు పాండవ పక్షం లోపల ఉన్నాడు, పాండవులకే జయము కలుగుతుంది. దుర్యోధన ఈ యుద్ధరంగం లోపల నువ్వు ఓడిపోతావు, నీకు జయము కలగనే కలగది, మూర్ఖుడా నువ్వు యుద్ధమును మానుకో అని ఇట్లాంటిగా నువ్వు మాట్లాడతావు. నీ మనసు లోపల చాలా కుటిల భావం ఉన్నది, అపజయ కోరుతూనే ఉన్నావు నువ్వు మాకు. ఈ యుద్ధరంగం లోపల పాండవుల సరిగా ఆ కృష్ణ పరంధాముని కూడా గడగలాడిస్తా విను నా మాట. నేనే చేప బాణాలు పట్టుకొని నిలబడితేనా అలా సంగతి ఏమిటిదో నేను తేల్చేస్తాను ఆ కర్ణుడు భీష్మాచార్యుల వారిని అంటున్నాడు. కర్ణుండనే ఏ కారణమనుచును దుర్భావము పెట్టి మీరు మరణముగాకనే యుందురా నిర్ణయంబు చేసి నీవు నీతితో బలుకా. ఇంకా అంటున్నాడు కర్ణుడు భీష్మాచార్యుల వారిని, మహాత్మా మరణించని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరి ఎప్పటికన్నా మరణించేదే కదా, మీరు మరణిస్తారు, యుద్ధరంగం లోపల మీ వంశాలన్నీ కూడా నాశనమైపోతాయి, ఆ పాండవులకి జయము కలుగుతుందని. ఎందుకయ్యా నువ్వు ఇట్లాంటిగా మాట్లాడుతున్నావు మాటి మాటికి అని ఆ కర్ణుడు భీష్మాచార్యుల వారితో అంటున్నాడు. విని గంగాత్ముండనే కురువరా విని గంగాత్ముండనే కురువరా మానుడు నేననేటి మాట మైలోపలను కాదు మీకు జయము వాదమే బెంచేవు గాని వసుధస్థలిపై. దుర్యోధనను ఎన్ని అన్నా కానీ నువ్వు వాదం అంటే ఇంకా పగభావమునే పెంచే మాదిరిగానే మాట్లాడతావు, కానీ మేము చెప్పిన మాట వింటలేవు. నీకు జయము కలగనే కలగది, నువ్వు ఈ యుద్ధరంగము లోపల తప్పకుండా మరణిస్తావు, నీకు జయము కలగనే కలగదని కరాఖండిగా ఆ భీష్మాచార్యుల వారు దుర్యోధనునితో అంటున్నాడు. నీరజ గర్భుండు నిజముగా నీరజ గర్భుండు నిజముగా వారికాయి జయం ఎట్లవ్వు మీకు జగతిలోన తప్పించు మీ సకల ప్రాణుల ఇక నేననేటి మాట వీతము భూపా. నేను చెప్పే మాట విను, నీకు మంచిదవుతుంది. దుర్యోధన పాండవులకాయ ఆ పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్ముడు ఎక్కడ ఉంటాడో వాళ్ళకే జయము కలుగుతుంది. పరమాత్ముడు అక్కడనే ఉన్నాడు కదా, మరి నీకెట్లా జయం అవుతుంది? మాకు జయ కాంక్ష కోరు మాకు జయ కాంక్ష కోరు అని నువ్వు ఇట్లాంటిగా మాట్లాడతావు మాతోటి. నీకు జయం అన్నది కలగనే కలగది. నేను ఈ మాట నిజంగానే చెప్తున్నాను నీకు. నేను చెప్పే మాట విను, నువ్వు యుద్ధం మానుకో, యుద్ధం మానుకొని అందరినీ బతికి సైన్యము రాజులు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అందరూ కూడా మంచిగానే ఉంటారు, అందరు వంశాలు నిలబడి ఉంటాయి అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనునితోటి భీష్మాచార్యుల వారే అన్నాడు.
తప్పదు విధి వ్రాతెవరికి, తప్పదు విధి వ్రాతెవరికి, ఎప్పటికెట్లవును కానీ ఎన్నగ జనుల నొప్పించరాదు ఎనగా అప్పుడు కురువరుడు బలికెనతి క్రోధమునా. విధి వ్రాత బ్రహ్మ రాసిన రాత ఎవరికి తెలపది. కర్మ ఫలాలు ఎట్లా ఉంటాయి అట్లాంటిగానే ఫలితాలు వస్తాయి. కర్మలు చేసినట్టు ఫలితాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి ఏం తెలియదు కూడా. ఎవరి మనసును నొప్పియకు, నొప్పిస్తే మంచిగానే ఉండదు అని ఇట్లాంటిగా ఆ భీష్మాచార్యుల వారు దుర్యోధనుడితోటి, అంటే ఆ దుర్యోధనుడు చాలా కోపంతో భీష్మాచార్యుల వారిని అంటున్నాడు, వెరువను రణరంగముకు సర్వంబు పాండవులకు సాయంబైన తరువాత మీరు వెరచిన నిర్వాణము చేతురణము నిజముగా వినుడి. నేను భయపడా, ఆ పాండవులకు భయపడా, ఈ యుద్ధానికి భయపడా. మీరు అందరు కలిసి వీళ్ళందరినీ కూడా తోలుకొని పోయి అక్కడనే ఉండి పాండవులకాయ ఉండి నువ్వు యుద్ధం చేయు. నువ్వు యుద్ధం చేసినా కానీ నేను భయపడా. నేను తప్పకుండా ఈ యుద్ధంను ఎట్లా నడిపేయాలనో ఆ మాదిరిగానే నడిపిస్తా. నువ్వు కూడా అక్కడికి పోయేది ఉంటే మాటికి మమ్మల్ని నువ్వు భయపెడతావు, మమ్మల్ని నిందిస్తావు అని దుర్యోధనుడు కోపంతో భీష్మాచార్యుల వారిని అన్నాడు. నానా విధముల కురుపతి మానక నిలుచుండి అనగా మహాక్రోధమున ద్రోణుండనే గంగాత్ముని భూనాథుని కింకను బుద్ధి పుట్టదు కనగా. భీష్మాచార్యుల వారిని ఎన్నో విధాలుగా ఈ దుర్యోధనుడు అంటే అప్పుడు ద్రోణాచార్యుల వారు విని భీష్మునితో అంటుండే, మహాత్మా నువ్వెన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానమును బోధించినా, జరగబోయేదంతా కూడా నువ్వు తెలుసుకొని దుర్యోధనుడికి చెప్పినా కానీ దుర్యోధనుడికి మాత్రం బుద్ధి రాదు. బుద్ధి పుట్టనే మంచి బుద్ధి పుట్టది దుర్యోధనుడికి. ఎన్ని విధాలుగా ఎందరు చెప్పినా కానీ ఆ మూర్ఖపు పట్టుదలనే కానీ బుద్ధిమంతుడు కాలేకపోతున్నాడు, కాడు కూడా, బుద్ధి అన్నది రాదు కూడా అని ఆ ద్రోణాచార్యుల వారు భీష్మునితో అంటున్నాడు. కర్మావశంబునా కురువీరునికి, కర్మావశంబునా కురువీరునికి కలుగదు జ్ఞానము నేడు. ధర్మాత్ములు పాండవుల పజయము బొందరు చూడు. గురుతుం చూడే నరావరులంతా, గురుతుం చూడే నరావరులంతా పరమాత్ముడు పార్థుని చెంత. కర్మావశంబునా కురువీరునికి. కర్మ దుర్యోధనుడి కర్మ అట్లాడుగానే ఉన్నదేమో. ఆ కర్మ వలన మంచి పనులు చేసినాడు, ఏమన్నా చెడు పనులే చేసినాడు కదా. ఇంత దానిక పాండవుల మీద పగభావంతో ఉన్నాడు కదా. బుద్ధి ఎట్లా పుడుతుంది? మించి బుద్ధి పుట్టనే పుట్టదు. ఆ దుర్యోధనుడి కర్మ అట్లాడుగానే ఉన్నది. పాండవులు చాలా పుణ్యాత్ములు, ధర్మాత్ములు. వాళ్ళు ఎప్పటికీ అపజయం అన్నది వాళ్ళకు కలగది. వాళ్ళు విజయమునే పొందుతారు. కలిగేది అపజయం ఎవరికి? ఈ దుర్యోధనుడికే. పరమాత్ముడు పాండవ పక్షం ఉన్నాడని అక్కడ ఉన్న వాళ్ళందరితోటి, రాజులతోటి కూడా ఈ విషయమును తెలియజేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. ఉండగారు పూలు కండ పరాక్రులు, ఉండగారు పూలు కండ పరాక్రులు ఉపాతపింప ఫలమేమి. పండితులెదుట పరమమూర్ఖులు పలికిన చందము భూమి. భూమీసులు చేసిన యుద్ధమునందు, భూమీసులు చేసిన యుద్ధమునందు వాసికి రాదు లోకమందు. భూమీసులు చేసిన యుద్ధమునందు. కండపరాకులు ఎంత బలవంతులు ఉన్నప్పటికి కూడా, వీరాది వీరులు ఉన్నప్పటికి కూడా మాకు జయమవుతుందన్న భావననే ఉన్నది కానీ
పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. పరమాత్ముడు అక్కడ ఉండడం వలన జయమన్నది ఆలకేయగలుగుతుంది. ఎందరు మంది ఉంటేమిటిది, ప్రపంచం లోపల రాజులందరూ వచ్చి సైన్యమంతా వచ్చి దుర్యోధనకాయ ఉండి పాండవులతోటి పోరాడినప్పటికి కూడా ఆ పరమాత్ముడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళకే జయం కలుగుతుంది. ఎన్ని అనుకున్నా కానీ వ్యర్థమే, ఏమీ కానే కావు. కాలాగతులు గుర్తున్నవి గాని కాలాగతులు గుర్తున్నవి గాని ఈ కాలము సంగ్రంభు వాలయాముగా చేసుట ధర్మము వసూదాలో నా శస్త్రంబు కరమందు బూని నా వెనుక కరమందు బూని నా వెనుక యుద్ధము చేసుట మరి సంశయమేమి కాతనాక కరమందు బూని నా వెనుక. మాకు అన్నీ గుర్తున్నాయి. జరగబోయే విషయాలు ఏమున్నాయి, ఎట్లాంటిగా ఉన్నది, ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది, విజయం ఎవరికి అవుతుంది, ఎవరు ఓడిపోతారు, ఎవరు బతుకుంటారు, ఎవరు ఈ రణరంగం లోపల చనిపోతారు, ఇవన్నీ మాకు తెలుసున్నాయి. కానీ ఏం చేస్తావు, ఏమన్నా లేకుంటున్నాం మేము. మహాత్మా, మనం యుద్ధం చేయడానికి శాప బాణాలను తీసుకొని రథాలు ఎక్కించినాం. మరి దుర్యోధనుడి మాట ప్రకారం మనం యుద్ధమే చేయాల. మనము చేప బాణాలు తీసుకొని యుద్ధానికి భయపడేది లేదు కదా, వెళ్దాం పదా అని ఆ భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుడు అంటున్నాడు. అని ద్రోణుడు లేచే భీష్ముడు చనే సేన సముఖమునందు సౌరగా నిలసినను గని వీరులు సర్వము మనుజేశ నిల్చిరంత మహాసాగరమై. ఇట్లాంటిగా అనుకుంటా భీష్ముడు ద్రోణుడు వెళ్దాం పదాని ఆ సైన్యం లోపలికి వచ్చి రథం నిలబెట్టి అక్కడ చూసేసరికి వాళ్ళని చూసినటువంటి రాజులందరూ కూడా లేచి నిలబడ్డారు చేప బాణాలను తీసుకొని. అక్కడ సముద్రం మాదిరిగా ఉన్నది సైన్యం. రణవాద్యములు భయబలములు ఘనముగా మ్రోయంగధరణి గగనము దిశలున్ జననాథ కంపముందగా అనే సంజయుడప్పుడు చేరి అంబిక సుతుతో. అక్కడ రణవాయిద్యాలు మోగుతున్నాయి. ఆ సప్పుడుకు భూమి ఆకాశాలన్నీ గడగడ వణుకుతున్నాయి. ఇక అంటే బాణాలు ఇడిచేదే ఉన్నది, ఒకరిపైన ఒకరు బాణాలను వేసుకునే ఉన్నది. ఆ సమయం లోపల ఈ సంజయుడు ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళి ఆ ధృతరాష్ట్రంతో ఈ మాదిరిగా మాట్లాడుతున్నాడని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలునికి తెలియజేసిండు. మనం మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.